గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను మీ ప్రదీప్ కుమార్. ఈరోజు ఒక మంచి విషయంతో మీ ముందుకు వస్తున్నాను. మీరు దయచేసి ఈ వీడియోను సాధ్యమైనంత వరకు మీ వాట్సాప్ గ్రూపులో ఉన్నటువంటి మిత్రులకు షేర్ చేయండి. నేను ఒకటే విషయం చెప్తున్నాను. ఈరోజు 30 తారీఖు, రేపు 31. అయితే పేపర్లలో, క్యాలెండర్లలో డేట్లు మారుతూ ఉంటాయి, నెలలు మారుతూ ఉంటాయి, సంవత్సరాలు మారుతూ ఉంటాయి. కానీ మన జీవితాలలో కూడా మార్పు అనేటువంటిది రావాలి. అప్పుడే ఒక సంవత్సరం నుంచి మరొక సంవత్సరంలోకి మనం అడుగుపెట్టినందుకు దానికి స్వార్థకత అనేటువంటిది ఉంటుంది. ఇది నా కాన్సెప్ట్. అయితే ఏది ఏమైనప్పటికీ పాత సంవత్సరం అయిపోయి కొత్త సంవత్సరంలోకి 2026లోకి అడుగు పెట్టమండి. 2025ని పూర్తి చేసుకొని 2026లోకి మనం అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఈ 31వ తారీఖు రోజు అందరూ సహజంగా ఏం చేస్తారు? దాదాపుగా దావతులలో పాల్గొంటూ ఉంటారు, తాగుతూ ఉంటారు, తింటూ ఉంటారు. మన క్షేమం కోరి, మన మేలు కోరి డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ చెప్తుంటారు, తాగి బయట తిరగకండి. మరి మీరు 2021 జనవరి 1వ తారీఖు రోజు జైల్లో ఉండాలో, ఇంట్లో ఉండాలో మీరే ఆలోచించుకోమని కొందరు స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అది మన మేలు కోరి, మన క్షేమం కోరి. ఏది ఏమైనప్పటికీ మీరు దావత్ చేసుకోవాలి అనుకుంటే మీ వాహనాలను ఇంట్లో పెట్టి నడుచుకుంటూ పోండి. నడుచుకుంటూ పోయి దావత్ చేసుకోండి. హ్యాపీగా బస్సుల్లోనో దేంట్లోనో రండి. ఇది ప్రతి ఒక్కరూ పాటించవలసింది. తాగి డ్రైవింగ్ చేయకూడదు. తాగితే బండి మీ కంట్రోల్లో ఉండదండి. ఎవరైనా కూడా తాగితే బండి మీ కంట్రోల్లో ఉండదు. ఆటోమేటిక్గా తాగినప్పుడు బండి స్పీడ్గా పోతుంది. ఎప్పుడు పోనటువంటి స్పీడ్గా పోతుంది. చాలామంది జనాలను చూసే వరకు ఉత్సాహం వస్తుంది. చూడండి, సహజంగా బస్ స్టాండ్ ప్రాంతాల్లో, కాలేజీల ప్రాంతాల్లో బండ్లు స్పీడ్గా పోతాయి. మామూలుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో స్లోగా పోతాయి. ఎక్కడా లేనటువంటి స్పీడు జనసముద్రం ఉన్నటువంటి ప్రాంతాల్లో పోతుంటారు. మరి కొంచెం ఆల్కహాల్ తాగినప్పుడు ఇంకా స్పీడ్గా పోతుంటారు. దాన్ని తగ్గించుకోండి. మీరు తాగాలనుకుంటే నడుచుకుంటూ పోండి. మీరు క్షేమంగా ఉండండి. నీ ముందున్నటువంటి వారిని క్షేమంగా ఉంచండి. ఎవరేడబోతా నాకేంది అని భావిస్తే, ఒకవేళ మీకు జరగరానిటువంటి విషయం ఏమైనా జరిగితే ఎవరు బాధపడతారు? చూస్తే ఫస్ట్ మీ పేరెంట్స్కు పుత్రశోకం అనేటువంటిది ఉంటుంది. నీ భార్యా పిల్లలకు నీవు లేనటువంటి లోటు ఈ లోకంలో ఎవరు తీర్చలేరు. నీవు కనుక ఏమైనా జరిగితే ఈ లోకంలో నీవు లేనటువంటి లోటును ఎవరూ తీర్చలేరు. మీ పేరెంట్స్ బ్రతికి ఉన్నటువంటి జీవశవాల్లా బతుకుతూ ఉంటారండి. బ్రతికున్నటువంటి మీ పేరెంట్స్, మీ పిల్లలు, మీ భార్యలు బ్రతికి ఉన్న జీవశవాల్లా మారుతూ ఉంటారు. అందుకే నీవు మరణించకుండా, ఎదుటి వారిని గాయపరచకుండా నీవు జాగ్రత్తగా ఉండు, ఎదుటి వారిని కూడా జాగ్రత్తగా ఉండమని కోరుకోవాలి. అందరం బాగుండాలి, అందరూ మనం ఉండాలి. ఒక కుటుంబంలో ఒకరికి ప్రమాదం జరిగితే, కనుక ప్రమాదం జరిగితే ఆ మొత్తం కుటుంబం ఎలాంటి యాతనకు గురవుతుందో ఒకసారి ఆలోచించండి. నిన్ను నీవు రక్షించుకోవడమే కాకుండా నీ కుటుంబాన్ని కూడా రక్షించుకో. దావతులకు పోతే ఎంతవరకు పరిమితంగా ఉండాలో అంతవరకు ఉండాలి. వాహనాలు వినియోగించద్దు. ఇంత హ్యాపీగా నడుచుకుంటూ రండి. ఎక్కువ నైట్లు ఉండద్దు. మీరు మరణిస్తారు, పోదరు. కానీ మీ ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏ విధంగా ఉంటారు తెలుసా అండి? నువ్వు దావతు పోయినవు, నీ అవ్వ పడుకుంటారు. చిన్నగా కొంచెం దావత్ చేసుకొని ఇంట్లో వస్తాడు. వాళ్ళు అనుకుంటారు కదా, ఈ తాగొచ్చుడు మా అయ్య పడుకున్నారు అనుకుంటాడు. కానీ మీ పేరెంట్స్ పడుకోరండి. నీవు వచ్చే వరకు పడుకున్నట్టు నటిస్తుంటారు. నువ్వు వచ్చి ఆ గిన్నెలు చదువుకుంటా బూ వేసుకొని తింటే అంటే వీడు వచ్చిండు కదా తినండి, అప్పుడు ప్రశాంతంగా పడుకుంటాడండి. ఒకవేళ మీకు జరగరాని జరిగితే, ఏ చిన్న అలికిడి జరిగినా కూడా నా కొడుకు వచ్చిందా అని, నా పిల్లలు వచ్చిందా అని తల్లిదండ్రులు లేచి చూస్తుంటారండి.
ఈ విధంగా ప్రమాదం జరిగినటువంటి వాళ్ళని చూడండి, ఎవరిని చూసినా కూడా వాళ్ళ పిల్లలను చూసుకుంటూ ఉంటారండి. ప్రమాదాలు జరిగి ఎవరైతే పిల్లలు చనిపోయారో వారు ఎక్కడ ఏం జరిగినా కూడా వాళ్ళ పిల్లలు గుర్తుకొస్తుంటారండి. వాళ్ళ బాధ మనం చెప్పలేమండి. అది పుత్రశోకం కలిగే వాటికే తెలుస్తుందండి. ఇప్పుడు ఒకవేళ పిల్లలకు ఏమైనా జరిగి కానరాని లోకాలకు వెళ్ళినా కూడా ఆ పేరెంట్స్ మళ్ళీ నా కుమారుడు వస్తారు కావచ్చు, నా పిల్లలు వస్తారు కావచ్చు అని ఎదురు చూస్తూ ఉంటారండి. అది నరకయాతన. దాన్ని మనం వర్ణించలేము, చెప్పలేమండి. ఇవన్నీ మనకు అవసరమా? నేను అనేది ఏంటంటే, మీకు ఏమైనా కావాలంటే ఇంట్లోనే చేసుకోండి దావతులు, బయటికి వెళ్ళకండి. ఇంట్లోనే పరిమితంగా మీ కుటుంబ సభ్యుల సమక్షంలో చేసుకోండి. చూడండి, మీరు బయటికి పోయి దావతులు చేసుకుంటారు కదా, నీతో తాగినటువంటి వాడు ఈ సంవత్సరం తాగినటువంటి వాడు వచ్చే సంవత్సరం ఉండడండి. తాగినంతసేపే నీ మిత్రుడు నీ ఎమ్మడి ఉంటాడు, నువ్వు తాగిచ్చినంతసేపే ఉంటాడు, నువ్వు దావా చేసుకున్నంతసేపే ఉంటాడు, నీ దగ్గర డబ్బులు ఉన్నంతసేపే ఉంటాడు. నీ దగ్గర డబ్బులు అయిపోయిన తర్వాత వాడు కొత్త స్నేహితుడిని వెతుక్కుంటాడు, కొత్త మిత్రుడిని వెతుక్కుంటాడు, కొత్త ప్రదేశాలకు పోతాడు. నీతో కేవలం నీ కుటుంబం మాత్రమే నీతో ప్రయాణం చేస్తుంది జీవితంలో. ఏ మిత్రుడు ప్రయాణం చేయడు. ఇది 100%. మిత్రులు తాత్కాలిక ఎక్కడికి పోయినా మిత్రులు ఉంటున్నారండి ఈ లోకంలో. మన భారతీయులు ఎన్నెన్నో ప్రపంచ దేశాల్లో స్థిరపడరండి. అక్కడికి పోతే వాళ్ళకి స్నేహితులు లేరా? ఎక్కడికి పోయినా మన నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. ఎక్కడైనా కూడా మనకు స్నేహితులు వస్తూ ఉంటారు, మిత్రులు వస్తూ ఉంటారు. కానీ కేవలము ఒక కుటుంబం మాత్రమే జీవితాంతం మనతో మనం జీవించి ఉన్నంత వరకు ప్రయాణం చేస్తుంది. ఆ కుటుంబం గురించి ఆలోచించడం నేర్చుకోవాలి, ఆ ఫ్యామిలీ గురించి ఆలోచించడం నేర్చుకోవాలి. ఇంటికి నేను లేటుగా పోతే నా కూతురు ఫోన్ చేస్తుంది, నేను పోయే వరకు నా కొడుకు పడుకోడు అనేటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు నువ్వు బాగుండడమే కాకుండా నీవు రక్షించుకోవడమే కాకుండా ఇతరులను కూడా రక్షించడం జరుగుతుంది. దయచేసి దావతులు చేసుకుంటే మీ వాహనాలను మీ ఇంట్లో పెట్టి వెళ్ళండి. మీరు బాగుండండి, ఇతరులను బాగుంచండి. మీరు మనకున్నటువంటి చట్టాలను గౌరవించండి. మనం చూస్తూ ఉంటారు, అరే అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ జరుగుతుంది అనగానే బండు టకా ఎన్నిక మర్చుకొని ఏదో గల్లీలో పొలిలో పోతుంటే అట్లా కూడా యాక్సిడెంట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. అక్కడ పోలీసు వాళ్ళు చెక్ చేస్తున్నారట, మరి వేరే మార్గం నుంచి పోవాలి, మార్గాలు తెలియకుండా కూడా యాక్సిడెంట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ అవసరమా? మీకు దావా చేసుకుంటే నడుచుకుంటూ పోండి, అయ్యేదేం లేదు. ఏమైనా ఇంత ఎక్కువైతే ఆడ పడుకున్నా లేచి రావచ్చు ప్రశాంతంగా. అవసరం ఉంటే ఆ షాపులో పట్టే వాడు తీసుకెళ్తే బయట ఎత్తాడు, బయటకు వస్తే పడుకున్న తర్వాత తెలివి వచ్చినాక ఇంటికి రావచ్చు. ఆ తాగి బండి నడుపుతుంటే బండి ఏ విధంగా పోతుందో తెలియదు, ఎదుటివాడు కూడా భయపడుతూ ఉంటాడు. కాబట్టి 31st దావతులు అనేటువంటిది ప్రశాంతమైనటువంటి వాతావరణంలో, మంచి వాతావరణంలో మీరు నిర్వహించుకోండి. మీ వ్యక్తిగతమైనటువంటి విషయాలండి ఈ తాగకపోవడం అనేటువంటిది. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని బాధ పెట్టాలని కాదు, అది మీ వ్యక్తిగతమైనటువంటి విషయాలు. అయినప్పటికీ మీరు బాగుండాలి, అందులో మనమందరం ఉండాలి. మీరు బాగుండాలి, అందులో మనం అందరం ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఎవరు తప్పుగా భావించవద్దు. ఎవరినైనా మనసును ఇబ్బంది పెట్టి ఉంటే నన్ను క్షమించగలరు. థ్యాంక్ యూ. అడ్వాన్స్డ్ విష్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. మీ ప్రదీప్ కుమార్.